నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో అండి చూసారు కదా, బ్లీడింగ్ హార్ట్ ప్లాంట్ అండి. ఇందులో వచ్చేసి 2 వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసి రెడ్, ఇంకొకటి వచ్చి వైట్, అలాగే మధ్యలోంచి రెడ్ అనేది ఉంటుంది. దీన్ని మనము కటింగ్స్తో ఎలా పెట్టాలో చూద్దాము. ఇక్కడ నేను 4 to 5 ఇంచెస్ కటింగ్స్ తీసుకున్నానండి. మనము ఎంత సన్న కటింగ్ అయినా అండి, స్మాల్ కటింగ్ తీసుకున్నా కూడా చక్కగా ప్రాపగేట్ అవుతుంది. సెమీ హార్డ్ తీసుకోవచ్చు, హార్డ్ కటింగ్ తీసుకోవచ్చు, లేదంటే లేతగా ఉన్నటువంటి మనకు కటింగ్ అయినా సరే అండి, చాలా చక్కగా ఫామ్ అయిపోతుంది. మనము ఇక్కడ 4 to 5 ఇంచెస్ కటింగ్స్ తీసుకున్నాం కదా. ఇక్కడ లోయర్ పార్ట్స్ లీవ్స్ అన్నీ అండి రిమూవ్ చేసేసాయాలి. అంటే లీవ్స్ ఉండడం వల్ల ప్రాపగేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుందండి మనకు. అందుకనేసి లీవ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేయండి. కింద కరెక్ట్గా నోట్ పాయింట్ ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ చూసారు కదా, మనము 3 కటింగ్స్ అనేవి తీసుకుంటున్నాము. చక్కగా అండి, చాలా మంది మాకు కొమ్మలతో పెడితే రావట్లేదు అంటున్నారు. అసలు ఎంత చిన్న కటింగ్ పెట్టినా కూడా మనకు సక్సెస్ అవుతుందండి. నేనైతే ఆల్మోస్ట్ నా గార్డెన్లో 99% అన్ని కొమ్మలతో, ఎక్కడికి వెళ్ళి నేను కొమ్మలు తెచ్చుకొని కొమ్మలతోనే ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటానండి. మీరు ఒకసారి రాకపోతే సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా ట్రై చేయండి. మీరు వాటర్ ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకోవాలి, సాయిల్ ఇవన్నీ చెక్ చేసుకోవాలండి మనం. ఇక్కడ చూసారు కదా, మనము లీవ్స్ అన్ని రిమూవ్ చేసేసాము. ఇక్కడ నేను 50% నార్మల్ గార్డెన్ సాయిల్, 50% శాండ్ తీసుకున్నానండి. మీరు ఓన్లీ ఇసుకలో పెట్టుకోవచ్చు, లేదంటే కోకోపీట్లో పెట్టుకోవచ్చు, నార్మల్ సాయిల్లో పెట్టుకోవచ్చు. అంటే కోకోపీట్ ఇవన్నీ మా దగ్గర లేవు అనుకుంటే మీరు ఎలా పెట్టినా కూడా మనకు కటింగ్స్ అనేవి సక్సెస్ అవుతాయండి. కటింగ్స్ పెట్టేటప్పుడు 2 ఇంచెస్ అంటే 2 నోట్ పాయింట్స్ కానీ 3 కానీ లోపలికి వెళ్ళేలాగా గట్టిగా ప్రెస్ చేయండి. అంటే మనకు ఒక నోడ్ దగ్గర రూట్స్ రాకపోయినా రెండో దగ్గర రూట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. కాబట్టి మనము ఒక్కసారి ఇలా పెట్టుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయండి. స్టెమ్ పెట్టిన తర్వాత లూజ్ అనేది ఉండకూడదండి. గట్టిగా ప్రెస్ చేసి వాటర్ చేయండి. మళ్ళీ వాటర్ ఎప్పుడు చేయాలి అంటే టాప్ సాయిల్ అనేది చెక్ చేసుకోండి. టాప్ సాయిల్ డ్రై అయింది అని అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం అనేది వాటర్ చేయండి. వారం నుంచి 15 రోజులు అనేది సెమీ షేడ్లో పెట్టండి. మనకు 15 రోజులకంతా కూడా చిన్నగా రూట్స్ అనేవి వస్తాయండి. మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి. షేడ్ అంటే ఎక్కడ పెట్టాలి అనేసి అంటున్నారు. మీకు ఎక్కడ ఎండ తగలని ప్లేస్ ఉంటుందో అక్కడ చూసుకొని షేడ్లో పెట్టండి. మనము టెర్రస్ మీద కూడా ఏదైనా మీ మొక్కల కిందకండి ఎండ తగలని ప్లేస్లో అనేది పెట్టేసుకోండి. మనకు ఇవి నేను పెట్టి కటింగ్స్ 2 months అయిందండి. చూసారు కదా, మనము 3 కటింగ్స్ అనేవి పెట్టాము. 3 కూడా ఎంత బాగా 2 నెలలకి రూట్స్ ఎంత బాగా వచ్చాయి. నార్మల్గా అయితే 10 to 15 డేస్కే వస్తాయండి. కానీ నేను ట్రాన్స్ప్లాంట్ చేయకుండా అలానే వదిలేశాను. ఇప్పుడు అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా రూట్స్ అనేవి వచ్చాయో. ఇలాగా మీరు కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము. ఒకసారి రూట్స్ చూడండి. మీరు శాండ్లో ట్రై చేయండి. ఏ కొమ్మలైనా శాండ్లో అయితే 100% ఉంటుందండి. కాబట్టి శాండ్లో ట్రై చేయండి. ఇక్కడ నేను శాండ్, సాయిల్ 2 తీసుకున్నాను. ఇప్పుడు నర్సరీ వాళ్ళైతే క్లే సాయిల్ వాడతారండి. ఓన్లీ సాయిల్లో కటింగ్స్ అనేవి పెట్టేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క కటింగ్ వాళ్ళ దగ్గర సక్సెస్ అవుతుంది. వాళ్ళ దగ్గర సక్సెస్ అయినప్పుడు మన దగ్గర ఎందుకు అవ్వదు? మీరు తప్పకుండా ట్రై చేయండి. మంచి మెథడ్లో ట్రై చేయండి. ప్రాపర్ వాటరింగ్, అలాగే షేడెడ్ అవంతా కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని నేను ఇక్కడ నర్సరీ బ్యాగ్స్ ఉన్నాయండి నా దగ్గర. నేను ఇలాగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటాను. అంటే మనం ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు, గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు కదా మన గార్డెన్కి వచ్చిన వాళ్ళకి. అందుకనేసి నేను చాలా కటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాను కదా. రెయినీ సీజన్ వచ్చినప్పుడు వాటిని సేల్ చేస్తూ ఉంటానండి. కొంతమందికి బాగా తెలిసిన వాళ్ళకైతే మెయిన్ అండి మొక్కలు ఇవ్వడం అంటే, వాళ్ళకి మనం ఫ్రీగా మొక్కలు ఇచ్చామంటే ఒకవేళ వాళ్ళు అంత కేర్గా చూసుకోరండి వాటిని. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నేను సాయిల్ మిక్స్ 50% గార్డెన్ సాయిల్ తీసుకున్నాను, 20% శాండ్ తీసుకున్నాను, 30% ఎనీ కంపోస్ట్ అండి. ఏ కంపోస్ట్ అయినా తీసుకోండి. కొద్దిగా నీమ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. మనము ఫ్రీగా మొక్కలు ఇవ్వడం వల్ల వాళ్ళకి మొక్కల వాల్యూ అనేది తెలియదండి. ఫ్రీగా ఇచ్చారు కదా, మళ్ళీ చనిపోతే పోనీలే, మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు అనుకుంటారు. కానీ అదే మనము కనీసము ఒక 20 రూపీస్ నుంచి 50 రూపీస్ అయినా తీసుకున్నామంటే అమౌంట్ పెట్టి కొన్నాం కాబట్టి మొక్కల్ని జాగ్రత్తగా చేసుకుంటారు. అందుకని ఇంతకు ముందు అంతా కూడా నేను కటింగ్స్ అన్ని అందరికీ అండి
చుట్టుపక్కల వాళ్ళకి అందరికి పిలిచి మరీ ఫ్రీగా ఇచ్చేదాన్ని. కానీ ఇక నుంచి మీరు ఎవరికి కొమ్మలు ఇవ్వాలనుకున్నా కానీ కేవలం 20 రూపీస్ అయినా తీసుకొని మనము మొక్కలనేవి ఇవ్వాలండి. చూసారు కదా, ఇక్కడ ఇలాగా నేను ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకున్నాను. ఇవి బాగా సర్వైవ్ అయ్యాయి అనుకుంటే, మీకు కావాలి అనుకుంటే మీరు పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చండి. రెయినీ సీజన్స్ ఉన్నప్పుడు వింటర్లో కానీ షిఫ్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చక్కగా రూట్స్ అనేవి వచ్చాయో. ఇలాగా పాలీ బాక్స్లో పెట్టుకుంటానండి నేను. ఆల్రెడీ నా దగ్గర మొక్కలు చాలా ఉన్నాయి, క్రీపర్స్. ఇవి సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా బాగా ఉంటాయి. చెప్పాను కదా 2 వెరైటీస్ ఉంటాయని. ఈ మెథడ్లో మీరు ట్రై చేయండి, 100% సక్సెస్ అనేది ఉంటుందండి. చూసారు కదా ఎంత చక్కగా మనకు రూట్స్ ఫామ్ అయ్యాయి. తర్వాత వచ్చేసి మనము ఈ ప్లాంట్కి వచ్చేసి ఫుల్ సన్లో ఉండాలండి. ఏ ఫ్లవరింగ్ ప్లాంట్స్కైనా కాదు ఫుల్ సన్ అనేది ఉండాలి. చూసారు కదా ఎంత అందంగా ఉంటాయంటే హనీ బీస్ అనేవి చాలా బాగా అట్రాక్ట్ అవుతాయండి ఈ ప్లాంట్కి అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.